7 తాగడం వల్ల 8 నెలలు 7 నెలల గర్భంతో ఉన్నటువంటి శిశువులు కూడా గర్భంలోనే మరణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో విచ్చలవిడిగా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ పంపిణీకి తయారీకి విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి సినిమా యాక్టర్లు గానీ అదేవిధంగా క్రీడాకారులు గానీ ఈ యాడ్ల కోసం వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకుని మీరందరూ కూడా కూల్ డ్రింక్స్ థమ్స్అప్ పెప్సీ కోకోకోలా తాగండి, ఆరోగ్యంగా ఉండండి, శిఖరాలకు చేయాలండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పండ్ల పరిశ్రమలు అదేవిధంగా రైతులు వ్యవసాయ ఆధారిత పంటల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలకు బయట పరిశ్రమలకి కార్పొరేట్ సంస్థలకి కోకోకోలా లాంటి సంస్థలకి ఇచ్చేటటువంటి రైతులు వ్యవసాయ ఆధారిత పంటలు తయారు చేసేటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకి మ్యాంగో జ్యూస్ గానీ యువతలో ఉన్నటువంటి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి ఈ కూల్ డ్రింక్స్ లో ఉన్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా మేము ఈ రోజు ఏఐవైఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనేటువంటి బాధ్యత ఉంటే గనక తక్షణమే ఆలోచన చేసి చర్యలు తీసుకుని రాష్ట్రంలో శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ నిలువరించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పద్ధతుల్లో పండ్ల రసాలని వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని మజ్జిగని లస్సీని లాంటి పదార్థాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే సినీ పరిశ్రమలు హీరోయిన్స్ ఏంటంటే యాడ్స్ కోసం వస్తున్నారు, వారికి లాక్స్ లో పేమెంట్ అనేది చేస్తున్నారు. కానీ ఏదైతే మనకి హెల్దీ అయిందో దానికోసం వాళ్ళు పబ్లిసిటీ